అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గుండె ధైర్యం. గురవయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన ఉండగా ఆయన్ని చూసిపోవడానికి పక్క ఊరిలో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వచ్చాడు. సదానందం వెంట అతని స్నేహితుడు చిదానందం కూడా ఉన్నాడు. మేనల్లుడు చూడవచ్చినందుకు గురవయ్యకు చాలా సంతోషం కలిగింది. ఆయన ఎంతో నీరసంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సదానందం ఆయన పరిస్థితి చూసి జాలిపడ్డాడు. అతడు మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతున్నదని తెలుసుకొని తృప్తిపడ్డాడు. అయినా ఇంతకాలంగా వ్యాధి తిరుగుముఖం పట్టకపోవడం అతడికి ఆశ్చర్యం కలిగించింది. అతడు మేనమామకు ఏవేవో సంగతులు చెప్పటం మొదలుపెట్టాడు. గురవయ్య నిశ్శబ్దంగా అతడు చెప్పేవి విన్నాడు. ఇలా కొంతసేపు జరిగాక గురవయ్య లేని ఓపిక తెచ్చుకొని సదానందాన్ని, మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా అని అడిగాడు. సదానందం ఒక్క క్షణం ఆలోచించి, బాగా పండడమా? ఆయన పొలాల్లో పంట వెన్నుపురుగు తినడం వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. దానితో మనిషి సగం కుంగిపోయాడు. లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్నుకర్ర పట్టుకొని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరకు వచ్చి ప్రతాపాలు పలకటం కూడా మానివేశాడు పూర్తిగా అన్నాడు. అలాగా అంటూ గురవయ్య మంచంలో లేచి కూర్చోబోయిన వాడల్లా ఆగి, అతడి కూతురికి ఆ మధ్య ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు, ఆ మాట నిజమేనా అని అడిగాడు. వెంటనే సదానందం చిన్నగా నవ్వి, అదేమిటి మావయ్య, ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావడం అట్లా ఉంచి, అసలు పెళ్ళే అయ్యే యోగం లేదని జ్యోతిష్కులు నిర్మోహమాటంగా చెప్పేశారు. పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులుంటేనేమి, కూతురుకు మాత్రం పెళ్లి గీత లేదు అన్నాడు. ఆ తరువాత గురవయ్య మేనల్లుణ్ణి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. సదానందం ఇచ్చిన ఈ సమాధానాలు అతడి స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగించాయి. కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాట పట్టింపులు వచ్చాయి. ఆ కోపం మనసులో ఉంచుకొని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడనుకున్నాడు చిదానందం. కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో చిదానందం సదానందాన్ని, అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పొరుగురులో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి తన మంచితనాన్ని బయటపెట్టుకున్నాడు. నువ్వు మాత్రం ఎప్పుడో వచ్చిన మాట పట్టింపు మరిచిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషిని గురించి అంత అలక్ష్యంగా మాట్లాడావు. కారణం ఏమిటి అని అడిగాడు. నీకు తెలియదు కానీ పెద్ద కారణమే ఉంది అంటూ సదానందం నవ్వి ఊరుకున్నాడు. ఏమిటా పెద్ద కారణం? చంద్రయ్య పొలాలు విరగపండాయని, ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రవాడితో వివాహం నిశ్చయమైందని నువ్వెరగవా అన్నాడు చిదానందం విసుగ్గా. అవన్నీ నేనేం ఎరగనివి కావు, కానీ నీకు మా మేనమామ సంగతి అంతగా తెలియదు, అందువల్లే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనలా మాట్లాడటం వల్ల ఆయన జబ్బు త్వరగా నయమై కోలుకునే అవకాశం ఉంది అన్నాడు సదానందం నవ్వుతూ. ఆ చెప్పేదేమిటో సూటిగా చెప్పమన్నాడు చిదానందం. అందుకు సదానందం, ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ చంద్రయ్యే కదా. మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు. అంత జబ్బులో కూడా ఆయన్ని గురించి అడగటానికి అంతకన్నా మరొక కారణం లేదు. చంద్రయ్యను గురించి నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అన్నాడు. కొద్ది రోజుల తరువాత చిదానందం పని మీద గురవయ్య ఉండే ఊరు వెళ్ళి ఆయన్ని చూడబోయాడు. ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతున్నాడు. మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు.
చిదానందాన్ని చూస్తూనే గురవయ్య నవ్వుతూ పలకరించి తన మేనల్లుడి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని, మా వాణ్ణి కొంచెం వీలు చూసుకొని ఒక్కసారి రమ్మన్నానని చెప్పు. అసలు లోగడలాగా మీరిద్దరూ కలిసి వస్తే ఎంత బావుండేది అన్నాడు. చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకొని, నిన్న పనుండి మీ మేనమామగారి ఊరు వెళ్ళాను. నీ గుండె వైద్యం మహిమ అనే అనుకుంటాను. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడు నవ్వుతూ. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.